హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ప్రాపర్టీస్ డిఫరెంట్ బడ్జెట్స్లో మీకు అన్ని వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, వేరే లొకేషన్లో కూడా మనం తొందరలో తీయబోతున్నాం. ఒకటని కాదు, హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని హైవేలు కవర్ చేయబోతున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడ మనకు అటు సైడ్ గమనించవచ్చు. మనకు ఇది వచ్చేసి బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మనకు ఒక 300 మీటర్స్ దూరంలో మనకు హైవే ఉంటుంది. ఇక్కడ హైవే ఇక్కడ గమనించవచ్చు. అక్కడ పెద్ద బిల్డింగ్ ఏదైతే కనబడుతున్నదో అదంతా కూడా మనకు బెంగళూరు నేషనల్ హైవే అనమాట. అక్కడ నుంచి జస్ట్ ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఒక కమర్షియల్ ప్లాట్ అయితే వచ్చేసింది. ఈ రోడ్ ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు పోలేపల్లి ఎస్సీజెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంది ఈ ప్లాట్. మొత్తం కూడా ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం 1200 గజాలు అనమాట. రెండు సైడ్ల రోడ్ ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 60 ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట. వెనకాల బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ 33 ఫీట్ల రోడ్ ఉంటుంది. మొత్తం కూడా చూడండి, ఇది మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో అవతల రోడ్ నుంచి ఇవతల రోడ్ వరకు మొత్తం ఇదే ప్లాట్ అనమాట. 1200 గజాల ప్లాట్ ఇది. ఆల్రెడీ చుట్టుపక్కల మనం గమనించవచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్లు కూడా అయినాయి. కమర్షియల్ కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. చుట్టుపక్కల చూడండి, మీకు అందరూ కూడా కాంపౌండ్ వాల్స్ వేసుకొని మొత్తం మీకు క్లియర్ గా ఇది చేసుకున్నారనమాట. సో హైవేకి చాలా దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లానే ఇక్కడ నుంచి సెజ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కు మంచి ప్లాట్, పెద్ద ప్లాట్ అనమాట. ఏదైనా కమర్షియల్ గా కూడా చేయొచ్చు. ఇందులో తక్కువ బడ్జెట్ లో ఉంది. సో డీటెయిల్స్ అన్ని మీకు మన వీడియోలో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నా నంబర్కి కాల్ చేయండి వివరాల కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.